ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ఉద్యోగార్థులు సుదీర్ఘ నిరీక్షణకు తెరచిస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ఒకేసారి 3 ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది. రోడ్డు భవనాల శాఖ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి శాఖల్లో మొత్తం 290 అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాదిని ఉద్యోగ ప్రకటనల సంవత్సరంగా మారుస్తామని, రాబోయే రోజుల్లో మరిన్ని భారీ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేష్ ఇప్పటికే స్పష్టం చేశారు. నియామక ప్రక్రియలను అత్యంత వేగంగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను ఖరారు చేస్తున్నట్టు కూడా ఆయన వెల్లడించారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాత పరీక్షలను ఓఎంఆర్ విధానంలో లేదా కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష పద్ధతిలో నిర్వహిస్తామని చెప్పేసి కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసింది. అభ్యర్థులకు పరీక్షా తేదీకి సంబంధించి వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని కూడా ఇప్పటికే ఆఫీసర్స్ వెల్లడించారు. ఈ ఉద్యోగాలన్నిటికీ దరఖాస్తు చేసుకునేందుకు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితిని 44 సంవత్సరాలుగా తెలిపారు. 2026 జూలై 1వ తేదీ నాటికి ఈ వయోపరిమితిని ప్రామాణికంగా తీసుకుంటారు. అర్హులైనటువంటి అభ్యర్థులు పూర్తి వివరాలని, దానికి సంబంధించినటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే టీజీపీఎస్సీ ఏదైతే వెబ్సైట్ ఉంటుందో దాంట్లో కూడా సందర్శించవచ్చని చెప్పారు. ఇక ఇప్పటికే చూసినట్లయితే వివిధ శాఖల పోస్టుల భర్తీ దరఖాస్తుల వివరాలను ఒకసారి పరిశీలిస్తే R&B శాఖలో దాదాపు 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అదేవిధంగా ఈ నెల 6వ తేదీ నుంచి జూలై 13వ తేదీ వరకు ఆన్లైన్లో దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు. కమిషన్ విడుదల చేసిన ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం వీరికి అక్టోబర్లో పరీక్షలు ఉండబోతున్నాయి. ఇక R&B శాఖలోనే మరో 49 AEE ఎలక్ట్రికల్ పోస్టులకు కూడా ఈ నెల 8 నుంచి జూలై 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వీరికి కూడా అక్టోబర్ నెలలోనే పరీక్షలు నిర్వహిస్తబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఇక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ల పోస్టులకు ఈ నెల 10 నుంచి జూలై 17వ తేదీ వరకు కూడా దరఖాస్తు ప్రక్రియ అందుబాటులో ఉంటుంది. ఈ పోస్టులకు రాత పరీక్షలకు మాత్రం సెప్టెంబర్ నెలలోనే నిర్వహిస్తబోతున్నట్లు అధికారులు ఇప్పటికే వెల్లడించారు.